వేరుశెనగ గానుగ మిల్లు లబోదిబోమంటున్న బాధితుడు ఎవరో కావాలని నా మిల్లుని తగలబెట్టారు. సంగం మండలం పల్లెపాలెం వద్ద వెంకటరమణయ్య అనే వ్యక్తికి సంబంధించిన వేరుశెనగ గానుగ మిల్లు దగ్ధమైంది. అర్ధరాత్రి మిల్లులో మంటలు వస్తుండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు యజమానికి సమాచారం అందించారు. వెంటనే మిల్లు వద్దకు చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో యంత్రాలు, వేరుశెనగ పప్పుతో పాటు మిల్లుకు సంబంధించిన పలు సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు తెలిపాడు. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. ప్రమాదశాత్తు జరిగింది కాదని ఎవరో కావాలనే తగలపెట్టారని యజమాని ఆరోపించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నమస్కారం, మాది పల్లెపాలెం. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మిల్లు పెట్టుకుని వేరుశెనగ మిల్లు, ఆయిల్ మిల్లు, గానుగా పెట్టుకుని ఉన్నాను. రాత్రి 9 గంటల దాకా ఇక్కడే ఉండి తాళాలు వేసుకొని వెళ్ళాను. బయట లైట్లు వేసుకొని. నైట్ మా ఊరు అబ్బాయి మోటార్ల కాడికి పోయే అబ్బాయి ఒక అతను పెళ్ళికి పోయి వస్తా చూసి నీ మిల్లులో ఇట్లా మంటలు అవుతున్నాయని ఇంటికి వచ్చి లేవగొట్టాడు. నేను ఆ టైం నుంచి ఎక్కడికి వచ్చిన తర్వాత 2:30 గంటలకి నన్ను లేవగొట్టినాడు. 10 నిమిషాల్లో ఎక్కడికి వచ్చేలాగే మొత్తం అప్పటికే తగలబడిపోయేసింది. వచ్చి మా ఊర్లో 10 మందిని తీసుకొని వచ్చి బిందెలతో కాలువలో నీళ్లు తీసుకొని వచ్చి ఆరిపినాం. అన్నీ 10 లక్షలు పైన పోయింది. వచ్చేసి ఆయిల్ మిల్లు, వేరుశెనగ మిల్లు, ఆయిల్ వచ్చేసి 300 లీటర్ల పైన పోయింది. వేరుశెనగ కాయలు వచ్చేసి ఒక 20 బస్తాలు, పెద్ద బస్తాలు లోడ్ కాయలు దించున్నాము. ఇంకా వేరుశెనగ చెక్క అయితే మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా 10 లక్షల పైన ఉంటాయి. చేసినాము. కానిస్టేబుల్ గారు, ఎస్ఐ కూడా మంచిగా వస్తూ ఉన్నారు ఇప్పుడు. సరే, అదైతే ఎలక్ట్రానిక్, ఇది ఎర్త్ పవర్ సప్లై అయితే కాదు. 2 గంటలకు 3 ఫేస్ వస్తుంది మాకు. ఆ టైంలో జరిగేదానికి 2:30కి మేము వచ్చేలాకే ఇట్లాగా IPS ఉంది. ఆ పక్కన రేకులు అవన్నీ కూడా ఉంచేసి లోపల ఎవరో పెట్రోల్ పోసి కావాలనే ఏదో చేసినారు. సరే, అనుమానంగా ఉంది మాకు.